ఎందుకని ఆ భూమి హక్కు జమీందారుకో లేకపోతే ఇంకొకరికో ఆ జమీందారు ఎవరికో ఇచ్చి వ్యవసాయం చేపిస్తుంటే ఇది నీది కాదు అన్నప్పుడు రెగ్యులర్గా వ్యవసాయం చేసేవాడు నాది కాదని నువ్వెట్టంటావు అనేటటువంటి ఒక కోపం. అలా బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు పోరాటంలో భూములు కూడా ఒక పాత్ర పోషించినాయి. వాళ్ళు ఇంకొక బుక్స్ పెట్టుకొచ్చారు, అడంగల్ బుక్స్ ఇట్లాంటి. ఆ తర్వాత కాలంలో వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చాక దీనికి ఒక విధానం ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా తీసుకురాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే విదేశాల్లో మీరు ఒకసారి భూమి కొన్నాక దాంట్లో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. మా తాతది ఇది, మా నాయనమ్మది ఇది, లేకపోతే వక్ఫ్ది, దేవాదాయ శాఖది ఇది, లేదా మా చర్చిది అని చెప్పే హక్కు లేదు అక్కడ ఎవరికి కూడా. అది క్లియర్ కట్గా ఉంటుంది టైటిల్. ఇక్కడ వచ్చి విదేశీయుడు వచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి రెడీ అయితే ఒక 100 ఎకరాలు కావాలనుకుంటే 30 మంది నుంచి కొన్నాడు అనుకోండి, 20 లిటిగేషన్స్ వస్తాయి కోర్టులు. ఈ 20 లిటిగేషన్స్లో కూడా ప్రధానంగా భూమి మా తాతదనినో మా నాయనమ్మదనినో మేము ఆల్రెడీ కోర్టులో వేసామన్నో వస్తుంది. ఈ తేలకుండా పరిశ్రమ పెట్టకుండా ఉండేటట్టయితే పరిశ్రమలకి ఈ దేశంలో సాధ్యం కావు. అందుకనే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ భూమి తీసుకుని ఏపీఐఏసీనో టీజీఐఏసీనో ఇట్లా పేరు చెప్పి వాళ్ళు ఇస్తున్న కారణం అది. ఇక ఏదైనా వివాదం వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది, ఫ్యాక్టరీకి సంబంధం లేదు. అంతకుముందు ఫ్యాక్టరీలు అట్లా ఇబ్బంది పడ్డాయి ఫ్యాక్టరీలు పెట్టడానికి. దాన్ని సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది రీసర్వే టైటిలింగ్ యాక్ట్. ఇది ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే